కమలం గులాబీ మధ్యలో హస్తం ట్రయాంగిల్ పొలిటికల్ ఫైట్ కు తెలంగాణలో తెరలేచింది. వచ్చే ఎన్నికల్లో టార్గెట్ గా కాంగ్రెస్ నేతలపై వల విసురుతున్నాయి అధికార పార్టీలు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. వలసలను అడ్డుకునేందుకు రాహుల్ను తీసుకొస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలు సెంటిమెంట్ ఆధారంగా జరిగాయి. కానీ 2019లో పార్టీలకు అసలు సవాల్ ఎదురు కానుంది. కేవలం అభ్యర్థుల సమర్థత, పార్టీల బలబలాల ఆధారంగానే ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార పార్టీలో సెంటిమెంటుతో గెలిచిన ఎమ్మెల్యేల పీఠాలు వచ్చే ఎన్నికల్లో కదిలే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల గులాబీ పార్టీలో నిర్వహించిన సర్వేలో కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ స్థానంలో కొత్త నేతలకు సర్చ్ ఆపరేషన్ చేపట్టింది టీఆర్ఎస్. ఎవరైనా పార్టీలో చేరాలి అని అనుకున్నప్పుడు ఏదో పదవిని ఆశించో మరోటో చేసుకొని మేము భాగస్వామ్యం అవుతామంటే సరైంది కాదు అనేటువంటి దాంట్లో ఉండి ప్రజల్లో మమేకమై టీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు తెచ్చేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళని తప్పకుండా స్వాగతిస్తాం. మరోవైపు తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా గెలుపు గుర్రాల వేటలో ఉంది. కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలకు ఇప్పటికే ఆహ్వానం పలికింది. రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో పాటు ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా ఇస్తోంది. కాంగ్రెస్ కు చెందిన 20 మంది కీలక నేతలతో నేరుగా అమిత్ షానే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అధికార బీజేపీ టీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ నలిగిపోతోంది. రెండు పార్టీలు విసురుతున్న ఆపరేషన్ ఆకర్ష్లో తమ నేతలు వలస వెళ్లకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపి ఈ వలసలకు బ్రేక్ వేయాలని ప్లాన్లు గీస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ సభను జూన్ 1న సంగారెడ్డిలో ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రజా గర్జన అనే ఒక బహిరంగ సభ ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్య అతిథి, ముఖ్య వక్తగా రాహుల్ గాంధీ గారి వారు రావడం. కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన నేతలు ఈ మధ్య దూకుడు పెంచారు. నియోజకవర్గాల్లో తమ పట్టు సడలకుండా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. దీంతో క్యాడర్ బలం నేతలకు అధికార టీఆర్ఎస్ బీజేపీ బల విసురుతున్నాయి. నల్గొండలో అమిత్ షా టూర్, సంగారెడ్డిలో రాహుల్ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.